'ఆర్యన్' ఈ తెలుగు డబ్డ్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కొచ్చింది. మొన్న ఆ మధ్య థియేట్రికల్‌గా వచ్చి పోయింది. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. థ్రిల్లర్ అండ్ కాప్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఇక స్టార్ట్ చేశా. స్టార్టింగ్ బానే ఉంది. ఆ తర్వాత ఒక 30 మినిట్స్ అవ్వగానే డ్రాప్ అవుతూ వెళ్ళింది. వర్కౌట్ అవ్వలేదు నాకైతే మూవీ. లైన్ బానే తీసుకున్నారు గానీ, ఎక్సైట్ చేసేలా స్క్రీన్ ప్లే రాసుకోలేదు. ఏ ఒక్క పాయింట్‌లోని ఇన్వెస్టిగేషన్ మీద ఇంట్రెస్ట్ రాదు. ఏదో పోతుంది బోరింగ్‌గా అన్నట్టు పోతా ఉంటది. ఇక విష్ణు విశాల్‌ది 'రట్సాసన్' డైరెక్టర్‌తో 'రట్సాసన్ 2' మీదే ఇంట్రెస్ట్ నెక్స్ట్ నాకు. మరి 2 ఉన్నాయి గానీ, ప్రోమోస్ చూస్తే గాని చెప్పలేమవి. 'ఆర్యన్' ప్లాట్ ఏంటంటే, ఒక వ్యక్తి న్యూస్ ఛానెల్‌కొచ్చి చనిపోతాడు. నేను చనిపోయాక ఇంకో 5 రోజుల్లో ఐదుగురిని చంపుతా. వీలైతే ఆపుకోండి అని లైవ్‌లోనే షూట్ చేసుకొని పోతాడు. నెక్స్ట్ రాబోయే 5 డేస్‌లో 5 మర్డర్స్ ఎలా జరగబోతున్నాయి, పోలీసులు ఏం చేశారు అనేది 'ఆర్యన్.' గుడ్ లైన్, బ్యాడ్ ఎగ్జిక్యూషన్ అంటే అది ఇదే. నార్మల్లీ ఒక సీరియల్ కిల్లర్ చంపుకుంటూ వెళ్ళడం, పోలీసులు కనిపెట్టడం ఎప్పుడు జరిగేది. బట్ ఇక్కడ డైరెక్టర్ చనిపోయిన వ్యక్తి చంపడం అనే పాయింట్ తీసుకున్నారు. విచ్ ఈస్ యూనిక్. బట్ అంతకు మించి వెళ్ళలేకపోయారు. మెయిన్ టాస్క్ దగ్గర బొక్కెట్టేశారు. నెక్స్ట్ 5 డేస్‌లో జరగబోయే ఆ 5 మర్డర్స్ సైడ్ నుంచి ఎక్కడా కూడా ఎంగేజ్ చేయలేదు. అదే బిగ్గెస్ట్ ఎనిమీ ఇందులో. కిల్లర్ ఎందుకు చేశాడు, ఎలా చేశాడు అనేది ఒక క్రైమ్ స్టోరీకి హార్ట్ లాంటిది. అవే ఇక్కడ ఫెయిల్ అయ్యాయి. ఎందుకు చేస్తున్నాడు అనే రీజన్ చాలా సిల్లీగా ఉంది. ఆలోచించాలంట. రైటర్ అతను అండ్ ఈ సొసైటీలో వాడి గురించి వాడు ఆలోచించుకోవడం తప్ప, ఈ టైంలో అంత టైం వేరే వాటి గురించి ఆలోచించరు అని అతనికి తెలీదా? ఒకవేళ చేసినా ఒక రోజో, 2 రోజులో అంతే. గుడ్ పీపుల్‌ని ఏసేసి బొక్కలో రైసెన్స్ చెప్పినట్టు ఉంటది గానీ, అండ్ ఆ చేసే వే కూడా ఏమంతగా లేదు. అండ్ అతను హ్యాకర్ అని చెప్పేసి టూ కన్వీనియంట్‌గా పెట్టి ఇరికించేశారు. అదే అనుకుంటే ఫారెన్సిక్ ఎక్స్‌పర్ట్ లాగా ఇంకోటి ఇరికించేశారు. ఇంకెందుకు లాయర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ అంటూ అన్నీ పెట్టేయాల్సింది. ఇటుపక్క పోలీస్ విషయంలో ఏమో కేస్ పోతున్న ప్రతిసారి ఆ లవ్వు, వైఫ్ థింగ్ ఒకటి. ఎందుకవన్నీ? ఫ్లో డిస్టర్బెన్సెస్ కాకపోతే. మళ్ళీ దానికి కూడా చివర్లో ఒక బొక్కలో రేసారు. రన్ టైమ్ కోసం తిప్పలివన్నీ. ఏ ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కాసేపు ఉండట్లేదు అనేది పెట్టి కంక్లూడ్ చేస్తే సరిపోద్ది. మోర్ టైమ్ కేస్ మీద పడే అవకాశం ఉంటది. ఆహా! అలా కాదు. లవ్ స్టోరీయే పెట్టాలి, లాగాలి, ఫ్లోని ఫసక్ చేయాలి. పర్ఫార్మెన్సెస్ వైస్ డీసెంట్ యాక్టింగ్ డెలివరీ చేశారు అందరూ. బీజీఎం పెద్దేం లేదు. ఫైనల్లీ థ్రిల్లింగ్‌గాను, ఇంట్రెస్టింగ్‌గాను అయితే ఏం లేదు. మరి మీ ఇష్టమిక. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్‌ఫ్లిక్స్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.